ఏం చేయబోతున్నావు నువ్వు? అంటే తనెలా మాట్లాడిందో వినలేదా? సమాధానం చెప్పడానికి నీకు నోరు లేదా? చెయ్యెత్తే అధికారం ఎవరిచ్చారు నీకు? కోపం వచ్చేలా మాట్లాడడం తన తప్పు. నేను పెళ్లి చేసుకోబోయేది వాళ్ళింట్లో పనులు చేయడానికా? అద్దంలో మీ మొహం ఒకసారి చూసుకోండి. మీ మొహానికి మీ మాటలు మ్యాచ్ అవుతున్నాయో లేదో. మీరు మాట్లాడిన మాటలకి తను మీ భాషలోనే సమాధానం చెప్తే మీరు భరించలేకపోయారు. అలాంటప్పుడు తనకు అలా అనిపించదా? హే, పెళ్లి చూపులకు వచ్చింది నేను, మొదలు నువ్వేంటి? నువ్వు నిజంగానే పెళ్లి చూపులకు వచ్చుంటే ఆ అమ్మాయి నీ జీవితాన్ని భావాల్ని పంచుకొని లైఫ్ పార్ట్నర్ కాబోతుందని అర్థమయ్యేది. కానీ నీకు కావాల్సింది మీ ఇంటి పనులన్నీ చేయడానికి జీతం తీసుకొని ఓ పని మనిషి. దాన్ని పెళ్ళనరు మిస్టర్. ఎంతైనా వాళ్ళు మగ పెళ్లి వాళ్ళు, వాళ్ళ మాటలకు అర్థం ఉంటుందా లేదా? అయితే రేపు ఇలాంటి వాళ్లే వస్తే రాధికకి పెళ్లి చేసి పంపిస్తారా? ఆడవాళ్ళు ఇంటి పనులు చేయాలి, వంట చేయాలి, బాధ్యతలు తీసుకోవాలి. ఇంతే ప్రపంచం ఆలోచిస్తుంది. అన్నీ నేర్చుకోవాలి, అదేం తప్పులేదు. కానీ ఆ పనిని తక్కువ చేయడం, అవి ఆడవాళ్ళు మాత్రమే చేయాలి, వాళ్ళందుకే సరిపోతారు అనుకోవడం ఉంది కదా, అది తప్పు. దాన్ని ఎవ్వరూ బుద్ధున్న వాళ్ళు ఒప్పుకోరు. మీరు ఏ దేశంలో ఉన్నారో, ఎంత ధనవంతులో, ఎన్ని భాషలు మాట్లాడుతున్నారో అన్నది కౌంట్ కాదు సార్. మీతో ఉన్నవాళ్ళు మాట్లాడకపోయినా వాళ్ళ మనసులో భావాల్ని అర్థం చేసుకుంటే మీ వ్యక్తిత్వం గొప్పది. మాట్లాడడానికి నోరు, కొట్టడానికి చెయ్యి అందరికీ ఉంటాయి సార్. కానీ వాటిని ఎలా కంట్రోల్ చేయాలో తెలిసిన వాడైతే వాడు నిజమైన మనిషి. మీ అమ్మ నాన్న చక్కగా ఉండాలి, మిమ్మల్ని పెళ్లి చేసుకుని వచ్చే అమ్మాయి వాళ్ళని చూసుకోవాలన్నది మీ కోరిక. కానీ మీకు భారీగా వచ్చే ఆమెకి ఒక ఫ్యామిలీ అనేది ఉంటుంది కదా. ఆ అమ్మాయి అందరినీ కంప్లీట్గా మర్చిపోయి మీరు చెప్పినట్టే ఉండాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఆడపిల్లలు చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనుకుంటే సరిపోదు. వాళ్ళు స్వతంత్రంగా జీవించడాన్ని అంగీకరించే మనసు మగవాళ్ళకు ఉండాలి. ఆడవాళ్ళు మనకన్నా ఎక్కువ సంపాదిస్తే మనకి అవమానం అవుతుంది. కానీ డబ్బు కోసం వాళ్ళు మన ముందు చేయి చాచితే వాళ్ళకు అవమానం కదా. వాళ్ళు భావనలను పట్టించుకోకుండా చెప్పిందల్లా చేసే అమ్మాయి కావాలంటే ఒక రోబో ఆర్డర్ చేసుకోండి. ఏదో చాలా డబ్బుందన్నారుగా. ఆడవాళ్ళు ఇంట్లో పదే పదే అవమానాల్ని భరిస్తూ ఊరికే ఉన్నారంటే వాళ్ళకి తిరిగి మాట్లాడడం రాదని కాదు, స్వాభిమానం కన్నా సంబంధాన్ని గొప్పదని నమ్ముతారు. అది వాళ్ళ వీక్నెస్ కాదు, వాళ్ళ గొప్పతనం.